రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టులో అవంతి గ్రూప్ ఆఫ్ కళాశాలలో మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనివర్సిటీలు, మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి విద్యా సంస్థల అధినేత శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కళాశాలను యూనివర్సిటీ లెవెల్కి తీసుకెళ్లడానికి పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు రానున్న రోజుల్లో ఎలాంటి ఆధునిక విద్యను అందించాలి, కళాశాలలో ప్రమాణాలను పెంచి విదేశాల్లో మన విద్యార్థులు ఏ విధంగా రాణించాలన్న అంశాలపై మేధావుల నుండి సలహాలను, సూచనలను తీసుకోవడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అవంతి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థలను యూనివర్సిటీలుగా తీర్చిదిద్దే దిశగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్లో ఉన్నటువంటి అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో ఉన్నటువంటి ఈ హైతనగర్లో ఉన్నటువంటి కాలేజెస్లో ఒక ఇండస్ట్రీ నుంచి, ఒక యూనివర్సిటీస్ నుంచి, ఐఐటీస్ నుంచి ఒక మేధావులు సదస్సు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ జాతీయ విద్యా విధానం గురించి రాబోయే రోజుల్లో ఈ ఇంజనీరింగ్ కాలేజెస్లో స్టాండర్డ్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, తర్వాత ఈ కాలేజెస్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, ప్లస్ విద్యార్థుల్ని ఒక అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను ఎలా అందించాలి, దానికి కావలసినటువంటి వనరులు ఏంటి, మరి ప్రపంచంలో ఈ టెక్నాలజీ వల్ల వేగంగా జరుగుతున్న మార్పులు ఏంటి, వాటిని మన విద్యార్థులు, స్థానిక విద్యార్థులు ఎలా అందిపుచ్చుకోవాలి, మరి అందిపుచ్చుకుంటేనే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా నడుస్తుంది, ప్రపంచం అంతా మరి జెన్ ఏఐ నడుస్తుంది, డీప్ లెర్నింగ్ నడుస్తుంది. మరి వీటిల్లో ఇలాంటి లేటెస్ట్ ఈ టెక్నాలజికల్ కోర్సెస్ కూడా పెట్టి ఈ అంతర్జాతీయ ప్రమాణాలకు డ్యూటీగా మన విద్యార్థులను తయారు చేసి మరి దేశ విదేశాల్లో మన విద్యార్థులు రాణించే విధంగా కళాశాలలో ఉన్నటువంటి ప్రమాణాలని పెంచాలి అనే విధంగా ఇప్పుడు మీరు చూశారు. వారి యొక్క సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది మాకు కూడా. సో తప్పనిసరిగా వారి సలహాలు, సూచనల మేరకు రాబోయే రోజుల్లో ఈ అవంతి కళాశాలని ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళడానికి, అలాగే ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఈ కళాశాలలో నెలకొల్పి ఈ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించిన విధంగా వాళ్ళు తీర్చిదిద్దడం జరుగుతుంది.